వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో ఈరోజు సాయంత్రం జరగబోతోంది. ఈ ఫైనల్ మ్యాచ్ కోసం ఇప్పటికే రెండు జట్లు సిద్ధమైపోయాయి. డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా విజేతగా నిలిస్తే రికార్డు సృష్టిస్తుంది. ఎందుకంటే ఇప్పటిదాకా ఈ టోర్నీ చరిత్రలో 3 టైటిళ్లు సాధించిన జట్టు లేదు. అలాగే వరుసగా ఏ జట్టు కూడా రెండోసారి గెలవలేదు. 2007, 2024లో భారత్ విశ్వ విజేతగా నిలిచింది. కివీస్ మాత్రం 2021లో ఒక్కసారి ఫైనల్కి వచ్చింది. ఈ రెండో ప్రయత్నంలో అయినా విజేతగా నిలిచే ప్రయత్నంలో ఉంది. ఈ తరుణంలో కోట్లాది మంది భారత క్రీడాభిమానుల కోరిక ఒక్కటే, ఈసారి మాత్రం స్వదేశంలో కప్ చేజారనియొద్దు అని. ఇంగ్లాండ్తో సెమీస్ ముగిసిన తీరును చూస్తే ఫైనల్లో భారత్ ప్రదర్శన ఎలా ఉంటుందని అనే సందేహం అభిమానుల్లో ఉంది. వాస్తవానికి శాంసన్ సులువైన క్యాచ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ పట్టి ఉంటే మ్యాచ్ ఇంగ్లాండ్ది అయ్యేదేమో. ఫైనల్లో మాత్రం ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా మైదానంలో చెలరేగాల్సి ఉంటుంది. ఇప్పటికీ బ్యాటింగ్ బౌలింగ్లో లోపాలుండడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఓపెనర్ అభిషేక్ ఫామ్ లేమి జట్టును కలవరపెడుతోంది. టోర్నీకి ముందు అతడినే కీలక ఆటగాడిగా పరిగణించి పరుగులు వెల్లువిత్తిస్తాడనుకుంటే పవర్ ప్లేలోనే వెనుదిరిగిపోతున్నాడు. ప్రత్యర్థి జట్లు కూడా అతడిని కట్టడి చేసేందుకు వ్యూహాలతో వచ్చాయి. ఆరంభంలోనే 3 సార్లు ఆఫ్ స్పిన్నర్స్కు దొరికిపోయాడు. అందుకే ఓ విఫల బ్యాటర్కు మెగా టోర్నీలో ఇన్ని అవకాశాలు ఇవ్వడం ఎందుకు అనే ప్రశ్నలు వస్తున్నాయి. దీంతో ఫైనల్లో అభిషేక్పై ఎలాంటి డెసిషన్ తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. ఒకవేళ పక్కన పెడితే మిడిల్ ఆర్డర్లో రింకుకు అవకాశం దక్కుతుంది. మిడిల్ ఆర్డర్లో అంతా బాగానే ఉన్న కెప్టెన్ సూర్య మాత్రం కుదుర్కోవాల్సి ఉంది. బౌలింగ్లో బూమ్రా మినహా నమ్ముకోదగ్గ బౌలర్ లేకపోవడం కివీస్కు వరంలా మారే ప్రమాదంలా ఉంది. టోర్నీలో అత్యంత కఠిన ప్రత్యర్థే ఫైనల్లో భారత్తో తలపడబోతోంది. సెమీస్ ముందు వరకు దక్షిణాఫ్రికానే కఠిన జట్టుని అంతా అనుకున్నారు. కానీ అజేయంగా సెమీస్కు వచ్చిన ఆ జట్టును చిత్తుగా ఓడించి తన బలమేంటో చాటి చెప్పింది న్యూజిలాండ్. 170 పరుగుల లక్ష్యాన్ని 12.5 ఓవర్లు ఛేదించడం అసామాన్యమైన విషయం. ఆ మ్యాచ్లో 33 బంతుల్లోనే శతకం సాధించిన ఫిన్ అలెన్కు తోడుగా అర్ధ సెంచరీ కొట్టిన సీఫర్ట్ రూపంలో కివీస్కు భీకరమైన ఓపెనింగ్ జోడీ ఉంది. వీరిద్దరిని పవర్ ప్లేలో ఆపలేకపోతే మ్యాచ్పై ఆశలుండవు. వీరికి తోడు రచిన్ రవీంద్ర, గెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్ విజయలతో కివీస్ బ్యాటింగ్ ఎంతో బలంగా కనిపిస్తోంది. కెప్టెన్ శాంట్నర్ బ్యాట్తో ఓ చేయి వేయగలిగాడు. హెన్రీ ఫెర్గూసన్ రూపంలో ఆ జట్టుకు ప్రపంచ స్థాయి పేసర్స్ అందుబాటులో ఉన్నారు. శాంట్నర్, మెకెంచి స్పిన్ బాధ్యతలు పంచుకుంటారు. టీ20 ప్రపంచ కప్ ఫైనల్కు వర్షం ముప్పేం లేదు. ఒకవేళ వర్షం లేదా మరో కారణంతో మ్యాచ్ సాధ్యం కాకపోతే రిజర్వ్డ్ అయిన సోమవారం నిర్వహిస్తారు. ఆ రోజు కూడా ఫైనల్ పూర్తి కాకపోతే భారత్, న్యూజిలాండ్స్ను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. ఈ పిచ్ గత ఏడాది ఐపీఎల్ ఫైనల్ ఇదే వికెట్పై జరిగింది. ఆ మ్యాచ్లో ఆర్సీబీ తమ 190 పరుగులు కాపాడుకుంది. తాజా వరల్డ్ కప్లో ఈ మైదానంలో 6 మ్యాచ్లు జరిగాయి. ఈ 6ంటిలో 4 సార్లు ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లే విజయాలు సాధించాయి. కొత్త బంతితో ఆరంభంలో పేసర్లకు బౌన్స్ లభిస్తుంది. మంచు ప్రభావం ఉండనుంది.